మీకొచ్చే మలం రంగుని బట్టి మీకు ఫ్యూచర్‌లో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంత మేరకున్నాయో తెలుసుకోవచ్చు. మీకు ఈ విషయం తెలుసా? డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్! నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియనిస్ట్. మనం ప్రతిరోజు భోంచేస్తాం. తర్వాత పొద్దున్న లేవగానే మనం మన మల కార్యక్రమాలు అంటే మల విసర్జన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాం. దురదృష్టం ఏంటంటే మనకెప్పుడైతే వెస్టర్న్ కమోడ్ వచ్చిందో, ఆ వెస్టర్న్ కమోడ్ వచ్చిన తర్వాత అసలు మనం మలం గురించి చూసే అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఇండియన్ కమోడ్‌లో మనం వాడినట్లయితే మనం మలాన్ని చూసే అవకాశాలుంటాయి. సో, ఈ వీడియోలో అసలు మలం ఏ కలర్‌లో ఉంటే మనం ఆరోగ్యవంతంగా ఉన్నాం, ఏ కలర్‌లో ఉంటే ఎటువంటి రోగాలు మన ఫ్యూచర్‌లో రావచ్చు అనే దాన్ని డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఒక ఆరోగ్యవంతమైన మానవుడి యొక్క మలం అనేది బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. లేత బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. ఈ విధంగా లేత బ్రౌన్ కలర్‌లో గనుక ఉన్నట్లయితే మీకు ఎటువంటి సమస్యలు అంటే హెల్త్ ఇష్యూస్ కాదు, ఈవెన్ కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ కూడా ఏమీ లేనట్టుగా మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ మీ మలం అనేది అంటే మీ మల విసర్జన కార్యక్రమం అనేది 90 సెకండ్స్‌లో కంప్లీట్ అయిపోవాలి. వరస్ట్ కేస్ 2 మినిట్స్ వరకు వెళ్ళొచ్చు. మాక్సిమం 3 మినిట్స్ వరకు వెళ్ళొచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే ఇంతకుముందు న్యూస్ పేపర్ తీసుకెళ్ళి మొత్తం న్యూస్ పేపర్ చదివేవాళ్ళు. ఇప్పుడు మొబైల్ తీసుకెళ్తే మొబైల్‌తో పాటు చార్జర్ కూడా తీసుకెళ్లాల్సొస్తుంది. అంటే అంత డిలే అవుతుందనమాట. అంటే మీరు మల విసర్జన చేసే టైంలో మీరు మొబైల్ చూస్తున్నప్పుడు మొబైల్ చార్జర్ కూడా డిశ్చార్జ్ అయిపోతుంది. కానీ మీ మలం డిశ్చార్జ్ అవ్వట్లేదనమాట. అది దురదృష్టం. సో, లేత బ్రౌన్ కలర్‌లో గనక ఉన్నట్లయితే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనట్టే. అదే గనక ఒకవేళ మీకు వచ్చే మలం గనక బ్లాక్ కలర్‌లో ఉన్నట్లయితే రైట్. మీరు ఎక్కువ ఐరన్ సప్లిమెంట్స్ వాడుతున్నట్టు లెక్క. ఓకే. సో, కాబట్టి ఒక్కసారి మీరు దాన్ని చెక్ చేసుకోండి. అదే గ్రీన్ కలర్‌లో గనక వచ్చినట్లయితే మీకు లివర్ సమస్యలున్నట్టుగా లెక్క. అలా కాకుండా రెడ్ కలర్‌లో గనక ఉన్నట్లయితే మీకు ఫ్యూచర్‌లో నియర్ ఫ్యూచర్‌లో మీకు పైల్స్ కానీ, రెక్టమ్ క్యాన్సర్ కానీ వచ్చే సమస్యలు ఉన్నట్టుగా మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇది అంటే ఒక 2 రోజులు ఆ కలర్ మెయింటైన్ అవుతుందంటే అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యారట్ జ్యూస్ తాగారనుకోండి, రైట్? లేదా బీట్రూట్ జ్యూస్ తాగారు, లేదా బీట్రూట్ కర్రీ తిన్నారనుకోండి, నెక్స్ట్ డే ఖచ్చితంగా రెడ్ కలర్‌లో ఉంటుంది. అలా కాదు. కంటిన్యూయస్‌గా ఒక 1 వీక్, 10 డేస్ ఈ కలర్‌లు గనుక మెయింటైన్ అవుతే, అంటే మనం తినే ఫుడ్‌ని బట్టి కలర్ డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ ఆకుకూరలు తిన్నారనుకోండి గ్రీన్ కలర్ వస్తుంది. అలా కాదు. ఒక 1 వీక్, 10 డేస్ గనక ఇదే కలర్ గనక మెయింటైన్ అయినట్లయితే మీకు ఇప్పుడు చెప్పిన సమస్యలనేవి రావడానికి సంకేతాలు అంటే రెడ్ అలర్ట్ అనమాట. కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు పాథాలజీ ల్యాబ్‌కెళ్ళి మీరు ల్యాబ్‌లో టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకొని దానికి తగ్గట్టు రెమెడీస్ అనేవి తీసుకోవాలి. సో, అంటే మన తినే ఆహారం ప్లస్ మనం చేసే విసర్జన క్రియ ఈ 2 మన యొక్క హెల్త్‌ని పూర్తిగా డిసైడ్ చేస్తూ ఉంటాయి. సో, మనం సరైన ఆహారం సరైన టైంలో సక్రమంగా తీసుకుంటే గనక మన మలం అనేది చెప్పినట్టుగా లేదా బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. మనకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. అలాగే మీ విసర్జన క్రియ ఖచ్చితంగా 90 సెకండ్స్‌లో కంప్లీట్ అవ్వాలి. ఇది 90 సెకండ్స్‌లో కంప్లీట్ అవ్వాలి అంటే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఆలోచిద్దాం. ఫస్ట్ థింగ్ మీరు నోట్లో పెట్టే ప్రతి ముద్దని ఖచ్చితంగా 32 సార్లు నమలాలి. ఏదో హడావిడిగా ఏదో 5 నిమిషాల్లో తిన్నాము. నెక్స్ట్ మీటింగ్ ఉంది. నెక్స్ట్ క్లయింట్ కాల్ ఉంది అని చెప్పి ఇలా హడావిడిగా చేసేసి కనుక మీరు తిన్నట్లయితే అది డైజెషన్ ప్రాపర్‌గా అవ్వదు. మీ ఉంట పట్టదు. ప్లస్ మీ మలం కూడా సక్రమంగా ఉండదు. అండ్ మల విసర్జన కూడా సక్రమంగా జరగదు. అలాగే మీకు బ్లోటింగ్ సెన్సేషన్ రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో, ప్రతి ముద్దని 32 సార్లు నమిలి రైట్. ఖచ్చితంగా మీరెవరితో మాట్లాడకుండా, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా న్యూస్ పేపర్ చదవడము, టీవీ చూడడము, మొబైల్ స్క్రోల్ చేయడము, రీల్స్ స్క్రోల్ చేయడము, లేదా మొబైల్‌లో కాల్స్ మాట్లాడడము, ఆఫీస్ కాల్స్ మాట్లాడడం ఇలాంటివి ఏమీ చేయకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నేలపైన కూర్చొని ప్రశాంతంగా తిన్నట్లయితే అది ప్రాపర్‌గా డైజెస్ట్ అవుతుంది. అలాగే మీ ఫుడ్‌లో ఖచ్చితంగా ఫైబర్ ఉండేటట్టు చూసుకోండి. మీ ఫుడ్‌లో అంటే ఫైబర్ ఇన్ ద సెన్స్ జస్ట్ లైక్ ఫ్రెష్ క్యారట్ కానీ, బీట్రూట్ కానీ లేదా క్యూకంబర్ కానీ ఇలాంటి సాలడ్స్ మీరు ఫుడ్ తినడానికి ముందు తిన్నట్లయితే చాలా చాలా మంచిది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలాంటి సాలడ్స్ తిన్నట్లయితే మీకు చాలా డైజెషన్‌కి చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఫైబర్‌ని చక్కగా చూసుకొని అండ్ తినడానికి ముందు అంటే మీరు నైట్ పడుకోవడానికి ఒక 3 అవర్స్ ముందు మీరు తినేసినట్లయితే మీకు డైజెషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి రేపు పొద్దున మల విసర్జన కూడా చాలా హ్యాపీగా జరుగుతుంది.
అలాగే ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తుంటారో, ఆ వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ప్రాసెస్‌లో ఉన్న వాళ్ళ మలం వచ్చేసి యెల్లో కలర్‌లో ఉంటుంది. అంటే యెల్లో కలర్‌లో మలం వస్తుంది అంటే వాళ్ళ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది అని అర్థం అనమాట. సో, అలాగా ఇంకా ఎవరైనా గనుక సీరియస్‌గా వెయిట్ లాస్ చేసుకోవాలి అని అనుకుంటే మన దగ్గర వెయిట్ లాస్‌కి సంబంధించిన యోగాసనాస్‌తో పాటుగా సెపరేట్ డైట్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సీరియస్‌గా ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ షేర్ చేశాను. ఇది చూసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.